అవుతుంది. కాకపోతే ఎప్పుడు కూడా పండుగలు పెద్దగా ఇప్పుడు చూడలే. ఎప్పుడైతే జగన్ పండుగలు ఎవరైనా చేసే సంగారెడ్డి అంటే అది కేవలం జగన్నే చెప్తుంది. ఇంత ఖర్చైనా సరే పైసలకు ఎగారు పైసల మన కోసం చూశాడు, మనందరి ఆదరాభిమానాల కోసం చూశాడు, మన సంతోషం కోసం చూసే ఏదైనా రాష్ట్ర నాయకుడు కేవలం జగన్ ఒక్కడు మాత్రమే. కాబట్టి దురదృష్టవశాత్తు అన్నను మనకు గెలిపించడం కానీ అన్న మన మధ్యలో ఉండి మన కోసం మన సేవలతో మన మధ్యలో తిరుగుతున్నాడు. ఆలోచించాలి ప్రజలరా. నెక్స్ట్ టైం ఏదైనా సరే అన్నకు అండ ఉండాలి. అన్న మనకు ఎంత అండ ఉంటాడో మనం కూడా నియర్ చూపెట్టుకోవాలి. నియర్ చూపెట్టుకుంటేనే మనం మంచి నాయకులు దొరుకుతారు. కాబట్టి దయచేసి విజ్ఞప్తి చేస్తున్నా, ఎవరు పడవలకు నొంగదు. నిజమైన నాయకులు ప్రజలుండే నాయకులని గెలిపించుకోవాలి. అది సంగారెడ్డి అంటే సంగారెడ్డి నియోజకవర్గంలో నిన్నటి అందరు ఎన్నుడిగా సంగారెడ్డి నియోజకవర్గంలో రానున్న 2 ఎలక్షన్ల ఎప్పుడో ఒకసారి కులం నుంచి ఎమ్మెల్యే టికెట్ కాంగ్రెస్ పార్టీ అంజనేయులు ఉంటుంది. వచ్చే ఎలక్షన్లో నేను పోటీ చేస్తాను. ఎలక్షన్లలో ఇక నేను పోటీ చెయ్యాలి సంగారెడ్డిలో. నేను పండుగలను రాజకీయాలకు సంబంధం లేకుండా చేస్తాను. ఈ సదర్ కూడా గొల్లగొమ్మల సదర్ కూడా రాజకీయాలకు సంబంధం లేని పండుగ. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు సదర్ ఉత్సవాలను రాష్ట్ర ప్రభుత్వ పండుగగా గుర్తించారు. అది మొన్న మీరందరూ కూడా చూసి. కానీ ఈ సదర్ ఏర్పాట్లు అందరూ కూడా తెలుసు, చెప్పారు మనోళ్ళంతా. దసరా కానీ, ఒక బతుకమ్మలు కానీ, ఒక బోనాల పండుగ కానీ, ఒక శ్రీరామ కళ్యాణం కానీ ఏది కూడా రాజకీయాలకు సంబంధం లేని పండుగలు. ఇది ఓట్ల కోసం చేసే, నేను ఓట్ల కోసం పైసలు ఖర్చు పెట్టాను. ఓట్ల కోసమే పైసలు ఖర్చు పెట్టినది ఓట్లప్పుడు పైసలు ఇస్తా కదా, అవునా? నా సంవత్సరానికి ఖర్చు ఎంత తెలుసా? పండుగలకు దసరా పండుగ ఖర్చు, నా ఖర్చు 3 కోట్లు. శ్రీరామనవమి కళ్యాణ ఖర్చు 2.5 కోట్లు. ముత్యాలే 1 కోటి రూపాయలు పెట్టి తీసుకొస్తా. విన్నారా? నేను ఏదన్నా రియల్ ఎస్టేట్ మీద డబ్బులు సంపాదించిన, అప్పో సప్పో చేసిన పండుగలకు ఎవరన్నా అడిగితే పంచాయతీ పైసలు. కాబట్టి ఇది రాజకీయాల కోసం చెయ్యాలి. మనోళ్ళందరూ వచ్చి అన్నారు ఇన్ని పండుగలలో ఇది ఒక పండుగ. ఓకే, కాబట్టి ఈ సదర్ ఉత్సవాలు గొల్ల కురుమల కులస్తులందరూ కూడా ఒక ఆనందం, ఈ ఉత్సవం ఒక సంతోషం, ఈ ఉత్సవం ఒక పండుగ. ఈ సదర్ ఉత్సవం మీ ఆనందాలకు నిలయమే ఈ సదర్ ఉత్సవం. కాబట్టి మీ అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ సదర్ ఉత్సవాలు ఇలాగే జరుపుకుంటూ మీరు
నేను భూమి మీద ఉన్నంత కాలం మీకు ఎప్పుడు సహకరిస్తూనే ఉంటాను.